హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో రవ్వ పులిహోర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక 4 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల రవ్వ అనేది ముద్దయిపోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యపు రవ్వ వేసుకోవాలి. ఈ బియ్యపు రవ్వనే వరి నూక అని కూడా అంటారు. కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఎక్కడ ఉండలనేవి లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకొని
పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని నిమ్మరసాన్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన రవ్వ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.